గుడ్ మార్నింగ్ ఫ్రమ్ క్యాండీ. శ్రీలంకలో ఇది మన 4వ రోజు. ఇవాళ మనం ఈ నగరంలో చూడాల్సిన ప్రదేశాలు చూసుకుని తిరుగు ప్రయాణం మొదలు పెడుతున్నాం. అందరికీ నమస్కారం అండి, నేను మీ పవన్ కుమార్ శర్మ. క్యాండీ నగరంలో మనం తప్పకుండా చూడాల్సిన ప్లేస్ టూత్ టెంపుల్. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. కార్ పార్క్ చేసి టెంపుల్కి నడుస్తూ ఉంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు అంటూ ఉంటాడుగా మన గుండుబాస్ గారు. ఆయన షాప్ కూడా శ్రీలంకలో కనిపించింది. శ్రీలంకలో ఈ బ్రాంచ్ చూడగానే భలే ఆనందం వేసింది. అలా ఉంటుంది మరి మన బ్రాండ్. అలా కొంచెం దూరం నడవంగానే టూత్ టెంపుల్ చేరుకున్నాం. ఇక్కడ గౌతమ బుద్ధుని విజ్డమ్ టీత్ ఉంది అని చెప్తారు. అందుకే ఈ దేవాలయానికి టూత్ టెంపుల్ అని పేరు. ఈ దేవాలయాన్ని చూడడానికి విదేశీయులు ఎంతోమంది తండోపతండాలుగా వస్తూ ఉంటారు. ఈ దేవాలయం కింద భాగంలో శ్రీ మహావిష్ణువు దేవాలయం, మొదటి అంతస్తులో గౌతమ బుద్ధుని యొక్క దంతమున్న బంగారు స్తూపాన్ని చూడొచ్చు. ఈ స్తూపం 100 కేజీల బంగారంతో తయారు చేశారని చెప్తున్నారు. టూత్ టెంపుల్ చూసుకుని క్యాండీ నుంచి బయలుదేరాం. శ్రీలంకలో ఉన్న ఘాట్ రోడ్ల మీదుగా మేం చేరుకున్నాం రాంబోధ్. రామరావణ యుద్ధం జరిగిన ప్రదేశం ఇదే అని చెప్తారు. ఇక్కడ అద్భుతమైన హనుమ దేవాలయాన్ని ఇక్కడ మనం దర్శనం చేయొచ్చు. రాముడు సైన్యాన్ని సమీకరించి అక్కడ బోధించాడు కాబట్టి రాంబోధ అనే పేరు కూడా స్థిరపడింది. సుందరమైనటువంటి జలపాతాలు ఎన్నో ఈ రాంబోధ దగ్గర మనల్ని అలరిస్తాయి. జలపాతాలంటే ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? అలా కొంత సమయం గడిపి మేం చేరుకున్నాం దామ్రో టీ ఎస్టేట్స్కి. ఇక్కడ వీళ్ళ టీ ప్రొడక్షన్ అంతా కూడా చూపించారు. ఇక్కడికి వచ్చేంత వరకు నాకు గ్రీన్ టీ తెలుసు, మామూలు టీ తెలుసు, కానీ బ్లాక్ టీ అలాగే వైట్ టీ కూడా ఉంటుందని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. మీలో ఎంతమందికి తెలుసు వైట్ టీ గురించి? కమెంట్ చేయండి. ఆ టీ ఎస్టేట్ నుంచి బయటపడిన తర్వాత కొంత దూరం ప్రయాణం చేసి మేం చేరుకున్నాం సీతా యాలీ. పురాణాల్లో ఈ ప్రాంతం పేరు అశోకవనం. రావణాసురుడు పర్ణశాల నుంచి సీతమ్మను అపహరించి తీసుకువచ్చి ఉంచిన ప్రదేశం. ఇక్కడే హనుమ రాముడిచ్చినటువంటి ఉంగరాన్ని సీతమ్మకు చూపించి సీతమ్మ నమ్మకాన్ని పొందాడు. అలాగే సీతమ్మ ఇచ్చిన చూడామణి తీసుకుని రామునికి ఇచ్చి ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఎడబాటుని తొలగించాడు. ఇంతటి సుందరమైన ప్రదేశంలో హనుమ పాదాలు కూడా మనం చూడొచ్చు. అలా సీతా యాలీ నుంచి, అదేనండి అశోకవనం నుంచి రాత్రంతా ప్రయాణం చేసి మేము చేరుకున్నాం కొలంబోకి. ఎర్లీ అవర్స్లో హైదరాబాద్కి మా ఫ్లైట్. అందుకే ఎయిర్పోర్ట్లోనే కాసేపు టైంపాస్ చేసి ఫ్లైట్ ఎక్కేశాం. ఇదండి మా 4 రోజుల శ్రీలంక ట్రిప్. అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటి క్షేత్రమైన శాంకరి అమ్మవారి దేవాలయంలో చండీ హోమం, అమ్మదయ్య. ప్రతిసారిలా కాకుండా ఈసారి ఈ యాత్ర మొత్తాన్ని షార్ట్ వీడియోస్ రూపంలో తీశాను. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాగే ఆ జగజ్జనని మన చేత ఎన్నో యాత్రలు చేయించాలని కోరుకుంటూ నేను మీ పవన్ కుమార్ శర్మ. జై శ్రీరామ్.